పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత రక్షణ వ్యవస్థ. భారత్ పైకి ఫతా 2 క్షిపణిని పాక్ ప్రయోగించగా హర్యానాలోని సిర్సాలో ఫతా మిసైల్ ని పేల్చేసింది భారత్. 400 కిలోమీటర్ల టార్గెట్లను ఛేదిస్తోంది ఫతా మిసైల్. గుజరాత్ కచ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు కూల్చేసింది భారత్. గగనతలంలోనే డ్రోన్లను కూల్చేసింది. ఎప్పటికప్పుడు డ్రోన్లను తిప్పికొడుతోంది. రాజౌరిలో జనావాసాలు టార్గెట్గా పాక్ క్షిపణి దాడులు చేస్తోంది. పాక్ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసం కాగా ఒకరు మరణించారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరిలో ఘటనా స్థలానికి చేరుకున్నాయి అదనపు భద్రతా బలగాలు. పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ దాడుల్లో జమ్మూ అధికారి రాజ్ కుమార్ తప్ప దుర్మరణం పాలయ్యారు. నిన్నటి వరకు తమతో పనిచేసిన అధికారి, నిన్న తన సమీక్షలో పాల్గొన్న అధికారి ఇప్పుడు లేరంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎంతో కలిసి రాజౌరి జిల్లాలో సీఎం నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారు. ఇంతలోనే ఆయన నివాసంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. భారత వాయుసేన దాడులతో పాకిస్తాన్లో చమురు సంక్షోభం నెలకొంది. ఇస్లామాబాద్లో ఈ ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో జనావాసాలపై దాడులు చేస్తోంది పాక్. 36 ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. అయితే పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది మన సైన్యం. పాకిస్తాన్ విచ్చలవిడితనానికి మన బోర్డర్ గ్రామాల్లో ఎన్నో ఆధారాలు లభిస్తున్నాయి. పలుచోట్ల మిసైల్ ప్రొజెక్టైల్స్ లభిస్తున్నాయి. ఇటు జమ్మూలో అటు రాజస్థాన్లోని బార్మర్లోనూ ప్రొజెక్టైల్స్ ని గుర్తించారు స్థానికులు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ పోస్ట్ ని ధ్వంసం చేసింది భారత్. టెర్రర్ లాంచ్ ప్యాడ్లని కూల్చేసింది. పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్తో పాటు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది. డ్రోన్ దాడులకు ధీటుగా బదులిస్తోంది మన సైన్యం. జమ్మూలోని బాగ్లిహార్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు అధికారులు. ఒకవైపు చీనాబ్ నది నీటి మట్టం పెరగడం, మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా గేట్లు ఎత్తేసినట్లు ప్రకటించారు అధికారులు. పూంచ్ సెక్టార్లో జనావాసాల్ని టార్గెట్ చేసింది పాక్. ఎత్తైన కొండల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఇళ్లపై మోటార్ షెల్స్ పడుతుండడం, భారీ శబ్దాలు, కాల్పుల మోతతో క్షణక్షణం భయంతో గడుపుతున్నారు స్థానికులు. పంజాబ్ అమృత్సర్లో మళ్లీ రెడ్ అలర్ట్ జారీ అయింది. వైమానిక దాడి హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ సైరన్లు మోగాయి. దీంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్లను ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చేసింది భారత్. యుద్ధ విమానాలు కూల్చే సమయంలో పాక్ పైలట్లు కిందికి దూకేశారు. శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పైలట్ల కోసం గాలిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. గగనతలాన్ని పూర్తిగా మూసేసింది పాకిస్తాన్. చివరి పౌర విమానం క్వెట్టాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచే ఎయిర్ స్పేస్ లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ప్రధానితో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు వివరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో చార్ధామ్, కేదార్నాథ్ యాత్రకు భక్తులు తగ్గారు. పాక్ దాడుల నేపథ్యంలో ఈ యాత్రలో ఉపయోగించే హెలికాప్టర్ సేవలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఫిరోజ్పూర్, లూథియానా ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి. ఫిరోజ్పూర్లో ఒక ఇంటిపై పడిన బాంబులు మహిళకు తీవ్ర గాయాలు పాలు చేసింది. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడింది పాక్. జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో అర్ధరాత్రి ప్రాంతంలో 2 సార్లు డ్రోన్ల కదలికలు కనిపించాయి. డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టింది భారత వైమానిక దళం. కాగ్నివాల్లో కారుపై రాకెట్ లాంటి వస్తువు పడగా జండూ సింఘా గ్రామంలో డ్రోన్లను పేల్చేశారు. ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తిపై పడ్డాయి డ్రోన్ శకలాలు. అతడు గాయపడ్డాడు. రాజస్థాన్ బార్మర్లో క్షిపణి తరహా వస్తువు ఒకదాన్ని పంట పొలాల్లో గుర్తించారు స్థానికులు. గ్రామస్తుల సమాచారంతో స్పాట్కి చేరుకున్న పోలీసులు పాకిస్తానే దాన్ని ప్రయోగించినట్లు గుర్తించారు. అలాగే వాడాల, భెలితేబాద్లో కూడా డ్రోన్ల దాడి జరిగింది. ఆ శకలాలు సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై ఇండియన్ ఆర్మీ మరో ప్రకటన చేసింది. తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేసిందని, పశ్చిమ సరిహద్దు వెంబడి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడిందని తెలిపింది. ఖాసా కంటోన్మెంట్ పరిధిలో పాక్ డ్రోన్లను కూల్చివేశామని, పౌరులపై దాడుల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పింది ఆర్మీ. పాకిస్తాన్ పంజాబ్లో ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసింది. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ లో రన్వేపై ఒక పెద్ద గొయ్యి పడింది. పాక్లోని రావల్పిండి, నూర్ ఖాన్, చక్వాల్లోని మురీద్, షోర్ఖోట్లోని రఫీఫీ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. పంజాబ్ గురుదాస్పూర్లో భారీ పేలుడు జరిగింది. చిచ్రా గ్రామంలో తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పొలంలో 15 అడుగుల లోతు గొయ్యి పడింది. 4 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
పాక్ దాడులతో పంజాబ్ నుంచి తిరిగి వస్తున్నారు తెలుగు విద్యార్థులంతా. ఢిల్లీ ఆంధ్ర భవన్కి చేరుకున్నారు ఏపీకి చెందిన విద్యార్థులు. ఢిల్లీ నుంచి విద్యార్థులు సొంతూర్లకు చేరుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక భారత ఆర్మీ పోస్టులపై దాడి చేసినట్లు కొన్ని ఫేక్ వీడియోల్ని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. పెద్ద ఎత్తున భారత జవాన్లు మరణించినట్లు తప్పుడు ప్రచారానికి దిగింది. అయితే ఇది పాత వీడియోగా తేల్చింది PIB. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎలాంటి అటాక్ ఒక్కటి కూడా చేయలేదని ప్రకటించింది. పాక్ దాడులకు భయపడి భారత జవాన్లు ఏడుస్తున్నట్లుగా కూడా ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తోంది దాయాది దేశం. తమ దాడులకు భయపడి భారత జవాన్లు రాజీనామాలు చేస్తున్నారంటూ ఫేక్ వీడియో సృష్టించింది. ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్న వీడియో నిజం కాదని ప్రకటించింది PIB. అలాగే భారత్కి వ్యతిరేకంగా ఢిల్లీలో ముస్లింలు తిరగబడ్డారంటూ ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. పాక్కి మద్దతుగా ఢిల్లీని తగలబెడుతున్నారంటూ తప్పుడు వీడియోని పోస్ట్ చేసింది. ఫేక్ వీడియో అంటూ దాన్ని ఫ్యాక్ట్ చెక్లో తేల్చింది PIB. అదేవిధంగా ఢిల్లీ ముంబై మధ్య విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లు కూడా తప్పుడు ప్రచారానికి పాల్పడింది పాకిస్తాన్. ఢిల్లీ ముంబై మార్గాన్ని క్లోజ్ చేశారని, ఈ నెల 14 వరకు విమాన సర్వీసుల్ని రద్దు చేశారని ఒక మీడియా ఛానల్ పేరు మీద నకిలీ పోస్ట్ పెట్టింది. కానీ అది కూడా ఫేక్ పోస్ట్ అంటూ తేల్చింది PIB. ఆ క్రమంలోనే రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టుపై కూడా మిసైళ్లతో దాడి చేసినట్లు ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. ఇది కూడా తప్పుడు వీడియో అంటూ క్లారిటీ ఇచ్చింది PIB. జైపూర్ ఎయిర్పోర్టుపై ఎలాంటి అటాక్ జరగలేదని ప్రకటించింది. అలాగే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో 10 భారీ పేలుళ్లు జరిగినట్లు ఒక పోస్ట్ పెట్టింది పాకిస్తాన్ మీడియా. ప్రముఖ న్యూస్ ఏజెన్సీల పేరుతో ఈ పోస్ట్ని సర్క్యులేట్ చేస్తోంది. ఇది కూడా ఫేక్ అయినట్టు ప్రకటించింది PIB. అదేవిధంగా పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ కూడా ఫేక్ వీడియోలతో భారత్పై తమ అక్కసు వెళ్ళగక్కుతోంది. జమ్మూలో పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడిందంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. ఇది పాత వీడియో అని తేల్చింది PIB. అలాగే కశ్మీర్లో ఇండియన్ ఫైటర్ జెట్ని పాకిస్తాన్ కూల్చేసినట్లుగా తప్పుడు వీడియోని సర్క్యులేట్ చేస్తోంది పాక్. ఇందులో కూడా ఎలాంటి నిజమూ లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేసుకోవడమే పనిగా పాక్ పెట్టుకుందని మండిపడుతోంది PIB ఫ్యాక్ట్ చెక్. ఇదే విధంగా ముజఫరాబాద్లోకి ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ని పాకిస్తాన్ కూల్చేసిందని, అలాగే భారత పైలట్ని సజీవంగా పట్టుకుందని ప్రచారం చేస్తోంది పాక్. కానీ ఇందులో కూడా ఎలాంటి నిజం లేదని ప్రకటించింది PIB. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో లొకేషన్ను ఆఫ్ చేసుకోవాలంటూ ప్రచారం జరుగుతోంది. మీరుండే ప్రాంతాల్ని పాకిస్తాన్ డ్రోన్లు గుర్తించకుండా ఫోన్ లొకేషన్లను వెంటనే ఆఫ్ చేసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందంటూ ఆ పోస్ట్లో ఉంది. కానీ ఆ పోస్ట్ కూడా ఫేక్ అని తేల్చింది PIB. అటు చూస్తే భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరుపై నకిలీ ఫేస్బుక్ పోస్ట్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది పాక్. భారత్పై పాకిస్తాన్ సైబర్ అటాక్ చేస్తోందని, ఎలాంటి మెసేజ్లు వచ్చినా వాటిని క్లిక్ చేయొద్దని ఆ ఫేక్ పోస్ట్లో ఉంది. కానీ అసలు అజిత్ దోవల్కి ఎలాంటి ఫేస్బుక్ అకౌంటే లేదని తేల్చింది PIB ఫ్యాక్ట్ చెక్. మరోవైపు పాకిస్తాన్ అరాచకాలతో రాజౌరిలో భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. ఇళ్లు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. జనాభా టార్గెట్గా రాత్రి పగలని తేడా లేకుండా పాక్ కాల్పులకు తెగబట్టడంతో వారందరూ తరలిపోతున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు కూడా ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పిస్తోంది. ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్న వారికి సైతం ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అభ్యర్థులు మెడికల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. మే 12 నుంచి జూన్ 10 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. జూన్ 20న ఆన్లైన్ ఎగ్జామ్ ఉండబోతోంది. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్పోర్టుల్ని మూసేయడంతో రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో, అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకి మురళీ నాయక్ భౌతిక కాయాన్ని తీసుకువస్తారు. రాత్రి 7 గంటలకు గుమ్మయ్య గారిపల్లి నుంచి కల్లితండాకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సైనిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు ఉంటాయి. 2022లో అగ్నివీర్ జవాన్గా సైన్యంలో చేరిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం దాకా నాసిక్లో విధులు నిర్వహించారు. రాజౌరిలో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు మురళీ నాయక్. భారత్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో దేశవ్యాప్తంగా 32 ఎయిర్పోర్టుల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ నెల 15 వరకు మూసేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.